మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మల్కాజిగిరిపై కమలం కురి. టికెట్ల కోసం నాయకుల మధ్య హోరాహోరీ పోటీ. ఇప్పటికే బీజేపీకి దక్కని విక్టరీ. ఇక్కడి నుండి గెలిస్తే కీలక పదవులు వస్తాయన్న ఆశ. దేశంలోనే అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై కమలం దళం గురిపెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఒక స్థానాన్ని గెలుచుకోలేదు. అయినప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. తాము పోటీలో ఉన్నట్లు వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. అయితే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. సీనియర్ నేత పైడి రాకేష్ రెడ్డికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందోనన్న చర్చ కాషాయ శ్రేణుల్లో జోరుగా నడుస్తుంది. మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్ రేసులో హేమాహేమీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు కొంతకాలంగా పార్లమెంట్ పరిధిలోకి పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వెల్ స్థానాల నుంచి ఓటమి పాలైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేయించాలని ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ షామీర్పేట్లోనే నివాసం ఉండడం, ఆయనకు అనుచర వర్గం ఉన్నందున పార్టీ శ్రేణులు, అనుచరులు పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే వీరిద్దరే కాకుండా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, పల్లవి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ విద్యా సంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు కూనం శ్రీశైలం గౌడ్, అదేవిధంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, గట్కేసర్ ఎంపీపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి సైతం మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సై అంటున్నారు. కొమురయ్య, పన్నాల హరీష్ రెడ్డి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ముఖ్య కూడళ్లు, రహదారుల్లో ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న సిద్దిపేట పార్లమెంటు స్థానం నుంచి 2009లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం పరిధిలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్, ఎల్బీ నగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం 45 లక్షల ఓట్లతో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా వెలుగొందుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసమున్నందున మినీ ఇండియాగా కూడా పిలుస్తూ ఉంటారు. రాష్ట్ర రాజధాని చుట్టూ విస్తరించి ఉన్నందున ఇక్కడ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు సాధించవచ్చు. అయితే 2009 నుంచి 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ గెలవలేదు. 2009, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా మల్కాజిగిరిలో విజయం సాధించి తమ సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. కీలక పదవులు ఖాయమంటున్నారు. మరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా విజయం సాధిస్తే గనక కీలక పదవులు ఖాయమన్న సెంటిమెంట్ లో ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలుపొందిన సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, యనమల రేవంత్ రెడ్డికి కేంద్రంలో, రాష్ట్రంలో కీలక పదవులు దక్కాయి. 2009లో ఎంపీగా గెలుపొందిన సర్వే సత్యనారాయణను కేంద్ర మంత్రి పదవి భరించగా 2014లో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లోనే చోటు దక్కింది. 2019లో ఎంపీగా గెలుపొందిన యనమల రేవంత్ రెడ్డి ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో అక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందితే గనక కీలక పదవులు దక్కుతాయన్న భావన అందరిలో, నేతల్లో కూడా ఉంది. దీంతో మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై పలువురు ఆశావాహులు కన్నేస్తున్నారు. మరి